నేను అందరికీ హెల్ప్ చేశాను, కానీ నాకు మాత్రం ఎవ్వరు హెల్ప్ చేయరు. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. ఇది నైట్ వండిన చికెన్ కర్రీ. మా జోసికి రోజు ఎగ్ రైస్, ఎగ్ కర్రీ ఇంకా అవే వండుతున్నానని చెప్పి నైట్ అయితే ఆ చికెన్ కొంచెం ఉంచి అయితే మార్నింగ్ ఫ్రైలా చేసి అయితే తనకి కట్టేశాను క్యారేజ్. ఇంకా మా హస్బెండ్కి వచ్చేసి చేపలు వస్తే చేపలు తీసుకున్నాను. ఇది థర్స్డే కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ. నేను నాన్ వెజ్ తిన్నా కదా, మళ్ళీ నాకు పప్పు అయితే వండుకున్నాను. మా చిన్నత్తయ్య వాళ్ళవి నిన్న నైట్ పాకం ఉండలు వండాం కదా. ఇంకా ఈరోజు అయితే జంతికలు. ఈ జంతికలు వచ్చేసి నేను మా చిన్నోడు ఇద్దరం కలిపి అయితే వేసేసాము. తను జంతికలు అయితే తిప్పేశాడు, నేను వేసి తీసేసాను. ఇందాక నేను అన్నాను కదా నాకు ఎవరు హెల్ప్ చేయరని. నేను ఎందుకన్నానంటే నేను జంతికలు ఇక్కడ వండాను కాబట్టి, నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వండుతాను. మనం ఈ పప్పులు అవి ఆడించాలు, బియ్యం అవి కడగడాలు అవి కూడా మన వల్ల కాదు. అక్కడ అమ్మ అయితే మనకు అన్నీ కూడా ఏర్పరుస్తుంది కదా, అందుకోసమని నేను అమ్మను వండిమని చెప్పాను. నేను వస్తాను హెల్ప్ చేయడానికి, మనం అక్కడ వండేసుకుందామని చెప్పాను. అందుకే అన్నాను నాకు ఎవరు హెల్ప్ చేయరని చెప్పి. నా ఫేస్ చూసారా రెడ్గా అయిపోయింది. ఎండాకాలం అంతా అంతే, నా బుగ్గలు అవి కూడా రెడ్గా అయిపోతాయి ఎప్పుడు కూడా. బాయ్ బాయ్.